నమస్తే, వెల్కమ్ టు నవ్య చేతి వంట. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీస్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్. అది కూడా ఒక ఇడ్లీ పిండితోనే, ఇడ్లీయే కాక ఒక 3 రకాల టిఫిన్స్ని, టేస్టీ టిఫిన్స్ని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఇడ్లీ పిండి రెడీ చేసుకోవాలంటే ఒక గ్లాస్ మినపప్పుని 3 అవర్స్ నానబెట్టుకోండి. నానబెట్టిన మినపప్పుని నీట్గా కడిగి పెట్టుకోండి. అలాగే ఒక గ్లాస్ మినపప్పుకి 3 గ్లాస్ ఇడ్లీ రవ్వ పడుతుంది. ఆ ఇడ్లీ రవ్వను కూడా నీట్గా వాష్ చేసుకొని 4 టైమ్స్ మంచినీళ్ళతో ఇలా వాటర్ని అంతా పిండేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మినపప్పు 3 to 4 అవర్స్ నానిన తర్వాత గ్రైండ్ చేసుకొని ఈ తడి లేకుండా పిండుకున్న ఇడ్లీ రవ్వలో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పిండి రెడీ అవుతుంది. ఈ పిండిని నైట్ అంతా స్టోర్ పెట్టుకుంటాం కాబట్టి మార్నింగ్ టిఫిన్స్ చేసుకోవడానికి రెడీ అవుతుంది ఇడ్లీ పిండి. ఇలా రెడీ అయిన ఇడ్లీ పిండితో జనరల్గా ఇడ్లీస్ చేస్తూ ఉంటారు. ఆ ఇడ్లీస్ అందరికీ తెలుసు కాబట్టి నేను చూపించట్లేదు. అదే పిండితో వెజిటేబుల్ ఉతప్పం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా ఉతప్పంలా వేసుకోవాలి. ఆ ఉతప్పం వేసుకున్న తర్వాత పైన కొంచెం జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఆయిల్ వేసుకుంటూ 2 వైపులా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్నాం కదా, ఇలా ఉతప్పం రెడీ అయిపోయింది. ఇప్పుడు మినపట్టు అంటే దోసకి ఇప్పుడు ఇడ్లీ పిండిలో 1 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు మైదా, చిటికెడు షుగర్, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం వాటర్ కూడా పోసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. మరీ పల్చగా దోశ పిండిలా కాకుండా ఇది కొంచెం థిక్గానే ఉండాలి. ఇలా మిక్స్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ ఆయిల్ని వేయకుండా హీట్ అయిన ప్యాన్ మీదే ఇలా పల్చటి దోశలా వేసుకొని ఆయిల్ పోసుకుంటూ ఎర్రగా కాల్చుకుంటే క్రిస్పీ దోశ రెడీ. దీనిని మినపట్టు అంటారు, దోశ అంటారు. ఇడ్లీ పిండితో చేస్తారు కాబట్టి మినపట్టు అంటారు. ఇప్పుడు ఇడ్లీ పిండితో పునుగులను ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇడ్లీ పిండిలో 1/2 కప్పు మైదా, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, పిండిని ఇలా కలుపుకోవాలి. వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇలా కలుపుకున్న తర్వాత అలాగే 1 స్పూన్ పొడి ఇడ్లీ రవ్వను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని హీట్ అయిన ఆయిల్లో ఇలా పునుగుల్లా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే రెడ్గా ఫ్రై చేసుకోవాలి. అలా చేస్తే పునుగులు కూడా రెడీ. మీడియం ఫ్లేమ్లోనే ఇలా రెడ్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, ఒక్క ఇడ్లీ పిండితోనే ఇడ్లీయే కాక 3 రకాల టేస్టీ టిఫిన్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి పిండి రెడీ చేసి పెట్టుకుంటే 4 రకాల టిఫిన్స్ చేసేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. నవ్య చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి.